నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అభి దివ్యల కోసమే ఆ ఇంటికి వెళ్లాను. పనిలో పనిగా పెళ్లి గురించి జైకి సర్ప్రైజ్ చేయాలని చారితో డిస్కస్ చేశాను. అప్పుడే నువ్వొచ్చావు. బట్ ఇదంతా ముందే నాకు చెప్పుంటే నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు కదా మామ్. ఆ కిడ్స్ అంటే నాకే కోపం లేదు. కావాలంటే వాళ్ళని ఇంటికే పిలిపించుకో, ఇక్కడే ఉంచుకో, నాకే అభ్యంతరం లేదు. ఎలాగో పెళ్ళయ్యాక నేను జై ఇంటికి వెళ్తాను కదా, నీకు బోర్ కొట్టకుండా ఆ కిడ్స్ తో టైం పాస్ అవుతుంది. వద్దులే బేబీ, తల్లిని పిల్లల్ని వేరు చేయడం పాపం. అయితే వాళ్ళ అమ్మని కూడా ఇక్కడికి తీసుకురా, అంతా ఒకే చోటు ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు అలాగే చేస్తాను. మామ్, మళ్ళీ ఆ పిల్లల గొడవలో పడి నా పెళ్లి పనులు మర్చిపోవు కదా. లేదు బేబీ, నాకు నీ పెళ్లే ముఖ్యం, దాని తర్వాతే పిల్లలు. ఎస్ మామ్, పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి. ఆల్రెడీ అక్కతో జై గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు కదా. అప్పుడు జై పక్కనున్నది అక్క, నేను కాదు. అంటే ఆ పెళ్లిని జై ఇంకా మర్చిపోలేదు. నా పెళ్లితో మర్చిపోయేలా చెయ్యి. మంగని మర్చిపోవడం సాధ్యమా? అక్క చనిపోయింది కదా, అక్కని మర్చిపోయే కదా జై నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. నా కోసమే కదా మామ్, ఎక్కడో గుళ్ళో దీక్ష చేస్తున్నాడు. అందరూ మా పెళ్లి కోసమే కదా మామ్ వెయిట్ చేస్తున్నారు. మా పెళ్లి త్వరగా జరగాలని కోరుకుంటున్నారు. మామ్, మేక్ ఇట్ ఫాస్ట్. జై మైండ్ లో వేరే థాట్స్ రాకముందే మా పెళ్లి జరిగిపోవాలి. పెళ్ళంటూ అయ్యాక జై ఏమి చేయలేడు. గాట్ ఇట్? జై ఏమీ చేయకపోవడమేంటే? జై చేస్తున్న దీక్ష ఏంటో నీకు తెలీదు. నీ మైండ్ బ్లాక్ అయ్యేలా జై బరిలోకి దిగుతున్నాడు. ఆల్రెడీ గ్రౌండ్ లో అడుగు పెట్టాడు. ఆట ఆడబోతున్నాడు. కూతకు వెళ్ళినా కూతకు వచ్చినా జైదే గెలుపు. సూపర్, కబడ్డీ కోట్ రెడీ. రెండు జట్లకి జడ్జిని డిసైడ్ చేయాలి. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను సార్. బామ్మగారు జడ్జి అండి. నన్ను జడ్జిని చేసి చాలా మంచి పని చేసావు చారి. లేదంటే ఈ వయసులో అటు ఇటు నేనెక్కడ పరిగెత్తేది. అందుకే మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చొని తీర్పులివ్వండి బామ్మగారు. మొదటి జట్టులో మీరు, దివ్య, మా మీనాక్షి, చారుకేశ ఉంటారండి. రెండవ జట్టులో కల్పన మేడం,
మంగా మేడం, అభిబాబు, నేను ఉంటామండి. సూపర్ గా డిసైడ్ చేసావు చారి. నాకు ఓకే. నన్ను మంగ టీంలో వేసి మంచి పని చేసావు. నాన్నారు నన్ను అమ్మను ఆపోజిట్ టీంలో వేశారేంటి? మీ ఇద్దరు నాకు ఎప్పుడు ఆపోజిటే కదరా. మీరు కోతకొచ్చినప్పుడు నేను మిమ్మల్ని అస్సలు వదలను సుమండి. గట్టిగా పట్టుకుని కొంగు కట్టేసుకుంటాను. ఇప్పుడు మాత్రం నన్ను వదిలావా ఏమిటి? నన్ను నీ కొంగుకే కదా కట్టుకున్నావు. చి పోదురు. నేను కోతకొచ్చినప్పుడు మీరు గాని పట్టుకున్నారంటే ఖర్చేస్తానన్నారు. రేయ్, ఆటలో అరవడాలు కరవడాలు ఉండవురా. కోత పెడుతూ విడిపించుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. సార్, వీడి వల్ల నేను ఇంజూర్ అయ్యి ఇంజెక్షన్ చేయించుకోకుండా చూసే బాధ్యత మీదండి. ఓకే చారి, ఎవ్రీథింగ్ ఓకే. కానీ మంగను అభిని ఎవరు తీసుకొస్తారు? నేను తీసుకొస్తాను అంకుల్. ఆపో, ఆ చేయి దించు, ఆ చేయి దించంతే. ఓ పెద్ద పుడింగిలాగా తగుదునమ్మా అంటూ ప్రతిదానికి తయారైపోతాడు. వాడిప్పుడు ఏమన్నాడం చారి అంతలా కసురుకుంటున్నావు? వీడి గురించి మీకు తెలియదు మేడం. గుడిని గుళ్ళో లింగాన్ని మింగేసే రకమండి వీడు. చూడండి చూడండి, ముంగేసలా ఎలా చూస్తున్నాడో వెదవ చూపు వీడును. ఆ పితుహునే. చిన్న పిల్లాన్ని పట్టుకొని ఏంటా మాటలు చారి? వీడు బాలుడు కాదు బామ్మగారు, బకాసురుడు. ఎప్పటికే నా సగం ఇమేజ్ ని శాంతం నాకేశాడు. వదిలేస్తే మొత్తం మింగేస్తాడండి వీడు. అబ్బబ్బబ్బా, ఎందుకండి పిల్లవాడికి అలా దిష్టి పెడతారు? వీడన్నట్టు ఈ రోజు గుమ్మడికాయ తీసుకొచ్చి దిష్టి తీయాల్సిందే. మార్కెట్ లో గుమ్మడికాయలు ఎవడో ఫ్రీగా దొరుకుతున్నాయి, తీసుకొచ్చి వీడికి ఓటు దిష్టి తీయడానికి. అసలు వీడు ఏ ఘనకార్యం చేశాడని, ఏం ఉద్ధరించాడని, ఏం సాధించాడని నా వేరేటంత లేడు. వాడికేమిటే ఇమేజు. ఆపు చారి. సరే, మంగను అభిని ఎవరు తీసుకొస్తారో చెప్పు. ఇంకెవరు సార్? నేను తీసుకొస్తాను సార్. నీ వల్ల అవుతుందా చారి? అదేమిటి సార్, గతంలో మీకు నేను ఎన్ని పనులు చేయలేదు? నా ప్రయోజకత్వాన్ని శంకిస్తున్నారా మీరు? నా పనితీరునే అనుమానిస్తున్నారా మీరు? ఎందుకైనా మంచిది, ఒక్కసారి ఆలోచించు చారి. ఆలోచించకుండా నేను ఏది చెప్పను, చెప్పాక ఆలోచించను సార్. నేను తీసుకురమ్మంటుంది మంగను అభిని చారి. వినపడింది సార్. అదెంత కష్టమో నీకు అర్థమవుతుందా? మంచి నీళ్లు తాగినంత ఈజీగా తీసుకొస్తాను సార్. మంచినీళ్లు కాదు, అభి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. తాగుతాను సార్. వాడు పెద్ద మొండివాడు చారి. నేను అంతకంటే గజిబండి వాడినండి. మంగకి మొహమాటం ఎక్కువ చారి. నాకు చాదస్తం ఎక్కువ మేడం. తనకు సిగ్గు కూడా చారి. నాకు అస్సలు సిగ్గులేదండి. అయితే డిసైడ్ అయ్యావన్నమాట. మీ సాల్ట్ పెప్పరు నేనే తినాలని డిసైడ్ అయ్యాను సార్. మీ మెప్పు నేనే పొందాలని డిసైడ్ అయ్యాను సార్. మీ ప్రశంసలు చప్పట్లు నాకే కావాలండి. మీరు నా రాముడు, నేను మీ ఏకైక హనుమంతుడిని సార్. వెళ్ళి సీతమ్మను అభిబాబుని తీసుకొస్తాను సార్. నాకు మీరు ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్. ఆల్ ది బెస్ట్ చారి. బామ్మగారు దీవించండి. విజయోస్తు. కల్పనా మేడం, మీరు కూడా ఒక దీవెన వేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. చాలండి. ఏమిటే ఆ చూపు? నువ్వు చెప్పవా? ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అలా నీరసంగా చెప్తావేమిటే? అదే నీ కొడుకైతే ఎలా చెప్తావో అలా చెప్పు. ఆల్ ద బెస్ట్. అది అలా గట్టిగా చెప్పాలి. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులతో నన్ను ఆపలేరు. నేనేంటో చూపిస్తా. భయమా నాకు?
ఆదిలోనే హంసపాదుల ఆరంభంలోనే అభి కంటపడ్డాని. చదువుకుంటున్నావా అభి? చదువుకో చదువుకో చదువుకో, బాగా చదువుకో. చదువే జీవితం, చదువే ప్రాణం, చదువే సర్వస్వం. ముందు మేడం గారిని ఒప్పించి తర్వాత మేడం గారితో అభిని ఒప్పిస్తాను. మేడం గారు, మేడం గారు. అన్నయ్య గారు, ఏంటన్నయ్య గారు? మరి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు తప్పకుండా ఒప్పుకోవాలి. కాదు కూడదు అనకూడదు. మీరు నాకు మాట ఇవ్వండి. ఏంటో తెలియకుండా ఎలా మాటిచ్చేదన్నయ్య గారు? పెద్ద కష్టమేమీ కాదు మేడం, మీ వల్ల అయ్యేదే. మీరు చేయగలిగిందే అడుగుతాను. నేను చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను అన్నయ్య గారు. అది ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి అంకుల్. అనవసరంగా మా అమ్మని ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పబోయే పని నువ్వు కూడా చెయ్యాలవి. అదే ఏంటా పని? పెద్ద కష్టమేమీ కాదు, చాలా సింపుల్, వెరీ ఈజీ. స్ట్రైట్ గా పాయింట్ కి రండి అంకుల్. మరి జైసారు వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా, అందరూ గెట్ టుగెదర్ లా కలిసాం కదా. ఆట విడిపిగా ఏదైనా ఆట ఆడదామని, ఆ ఆటకు మిమ్మల్ని కూడా పిలుద్దామని. ఇంతేనా అన్నయ్య గారు? దాందే ఉంది, అలాగే ఆడుకోండి. అభిని తీసుకువెళ్ళండి. వెళ్ళబి. అభిబాబుతో పాటు మీరు కూడా రావాలి మేడం. నేనా? అవును మేడం, మీరు కూడా వచ్చి మాతో ఆడాలండి. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మా అమ్మ ఆడడం ఏంటి? అవునన్నయ్య గారు, ఇద్దరు పిల్లల తల్లిని నేను ఆటలు ఆడడం ఏంటి? భలేవారే మేడం, అంత పెద్ద కోటీశ్వరుడైన జై గారే ఆడుతున్నారు, ఆయన పిఏనైనా నేను ఆడుతున్నాను. సాంప్రదాయానికి సంస్కారానికి స్టాచ్యూ లాంటి మా మీనాక్షి ఆడుతుంది, మా చారుకేశుడు ఆడుతున్నాడు. అంతెందుకండి, కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని మా కల్పనా మేడం గారు కూడా ఆడుతున్నారు. మీరు ఆడితే తప్పే ఉందండి. మీరు ఆడితే మీతో పాటు అభిదివ్యలు కూడా ఆడతారండి. ఇంతకీ ఏం ఆట ఆడుతున్నారు అంకుల్? కబడ్డీ అవి, కబడ్డీ. కబడ్డీయా? మా అమ్మకి అలాంటి ఆటలేం రావు. నాకొచ్చు అభి. ఆ ఆటని నేను ఆడాను, చాలాసార్లు ఆడాను. నా పెళ్ళికి ముందు మా ఊళ్ళో నేను ఆ ఆట ఆడాను, ఆడి గెలిచాను. అయితే ఇంకేమండి, ఇప్పుడు కూడా ఆడండి మేడం. లేదన్నయ్య గారు, ఇప్పుడు ఆడలేను. ఎందుకు మేడం? మీకు కబడ్డీ ఆడటం వచ్చన్నారు కదా. కబడ్డీ నా గతంలో ఆడిన ఆట. దాన్ని గుర్తు చేసుకుంటుంటే ఇందాక తలనొప్పి వచ్చింది. మళ్ళీ ఆట ఆడితే గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయేమో. అందుకే కదా మేడం జైసారి ఏర్పాటు చేసింది. ఏంటంకుల్ అన్నారు? అంటే అభి, అమ్మకు గతం గుర్తొస్తే మంచిదే కదా అని.
గతం గుర్తుకొస్తే మంచిదే అన్నయ్య గారు. కానీ ఆ ఆట ఆడుతూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఒత్తిడి పెరిగిపోయి నేను స్పృహ తప్పితే పిల్లలు భయపడతారు. అందుకే వద్దు. అవే ఏం కాదు మేడం, మీపై ఒత్తిడి పెంచాం. నా మాట వినండి. వద్దు, రండి అంకుల్. ఆగబి ప్లీజ్. మేడం, నా మాట వినండి. అభి వదులు. మా అమ్మ వద్దంటుంది కదా అంకుల్, ఆడనంటుంది కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మా అమ్మ ఏ ఆట ఆడదు, వెళ్ళిపోండి. ఏమిటండి అభి గెంటేశాడా ఏమిటి? నీకెలా తెలుసు? మంగా మేడం గారిని అభిని ఒప్పించడం మీ వల్ల కాదని నాకు ముందే తెలుసు కదా. నా మీద నీకు అంత అపనమ్మకం ఏమిటి? నా కొడుకు మీద నమ్మకం. అంటే నా వల్ల కాని వాడు వల్ల అవుతుందట. అంతేగా అంతేగా అంటే ఏమిటి? నేను వెళ్ళి వాడి కాలు పట్టుకోవాలా? అంతేగా అంతేగా. చచ్చినా పని చేయను. అసలు నేను వాడు ముందుకు రానే రాను. జై సార్ ముందుకైనా రావాలి కదా. అసలు నేను ఎక్కడికి రానే, ఇక్కడే ఉంటాను. జై సార్ పిలిస్తేను పిలిచినా సరే ఇక్కడే ఉంటాను. చారే సార్ వస్తున్నానండి. అమ్మో, సార్కి ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలి? ఇందాక చారి అని పిలిస్తే వస్తున్నా సార్ అన్నాడు. ఇంకా రాడేంటి చార్కేశా మీ నాన్న? మా నాన్న అక్కడ దాక్కున్నారు అంకుల్. వీడికి అన్ని ఎలా తెలిసిపోతాయా మీనాక్షి? మీరికి దాక్కున్నది చాలు, పదండి. ఆ! ఏంటి చారి ఇంతసేపు? మంగా అభిలు ఎక్కడ చారి? ఏంటా వెదవ నవ్వు? నువ్వేమైనా మిస్టర్ ఇండియా అనుకుంటున్నావా? నీ నవ్వు చూసి మేమందరం ముడిచిపోవడానికి? మంగా అభిలను తీసుకురాలేదా? అంటే సార్ అది వాళ్ళు చెప్పాను కదా అంకుల్, మా నాన్న వల్ల అవ్వదని. నువ్వు నోర్మై, పెద్దంతా నీ వల్ల అయినట్టు. నీకు చేతగాక తనం తిడతావంటి చారి. అయినా ఏంటి సార్ మీరు వాడి ముందు నా గాలి తీస్తారు? అయినా ఎన్నిసార్లు మిమ్మల్ని మేడం గారిని నేను కలపలేదండి? మీ మధ్య నేను ఎన్నిసార్లు రాయభారం నడిపాను, అవన్నీ మర్చిపోయారా? అన్నీ గుర్తున్నాయి చారి, కానీ అప్పుడున్నంత షార్ప్గా నువ్వు ఇప్పుడు లేవే. నీ మెదడు మొద్దుబారిపోయింది. సమస్తం నీకే తెలుసన్నట్టు చాదస్తం ఎక్కువైపోయింది. చూసారా సార్, మీరు ఇలా అంటుంటే వాడు ఎలా నవ్వుతున్నాడు? నవ్వడా మరి? నీకంటే వాడే నయం చారి. మీరు కూడా నా బామ్మగారు. నిజంగా వాడు నీకంటే తెలివైన వాడు చారి. ప్లీజ్ మేడం, మీరు అలా అనకండి. నిజం నిష్ఠురంగానే ఉంటుంది చారి. అయినా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పక్కకు పోవాల్సిందే. నీ ప్లేస్ ని నీ కొడుకు రీప్లేస్ చేస్తున్నాడు. మరి మీ ప్లేస్ ని అభి రీప్లేస్ చేయడానికి మీరు ఒప్పుకుంటున్నట్లేనా? ఏంటన్నావు? ఏం లేదు సార్. సరే, మంగను అభిని ఎందుకు తీసుకురాలేదు? మేడం గారికి కొంచెం మొహమాట ఎక్కువ సార్. నీకు చాదస్తం ఎక్కువ అన్నావు. మేడంకి సిగ్గు కూడా ఎక్కువ సార్. నీకు అసలు సిగ్గే లేదన్నా. అభి ఉన్నోడు సార్. నేను గజముండిని అన్నావు. అవును చారి, ఏవేవో ప్రగల్భాలు పలికావు. ఏమైంది నీ పాండిత్యం? అంటే వీరుణ్ణి శూరుణ్ణి అన్నావు. ఏమైంది నీ ధీరత్వం? అంతా ఉట్టిదేనండి, గ్యాసే. మీనాక్షి! చారుకేశా, మీ నాన్న ఫెయిల్ అయ్యాడు. మంగను అభిని నువ్వు తీసుకొస్తావా? చిటికలో తీసుకొస్తాను అంకుల్. నా వల్ల అవంది, నీ వల్ల ఎలా అవుతుందో చూస్తాన్రా. చూస్తూ ఉండండి, మంగా మేడం గారు అభిబాబు అలా అలా బయటకు వస్తారు. ఏం మంత్రం వేశావురా? నిజంగానే వచ్చారు.
రండి మేడం, రా అభి బాబు. మేమేం ఆడడానికి రాలేదు, చూడ్డానికి వచ్చాం. విన్నావట్రా, వాళ్ళు ఆడడానికి రాలేదట, చూడ్డానికి వచ్చారట. చారుకేశా, నువ్వు వెళ్ళి వాళ్ళని ఒప్పించరా. నా వల్లే కాలేదు, వీడి వల్ల ఏమవుతుందండి? మీ వల్ల అవ్వదు కాబట్టి నా వల్ల అవుతుంది. మీరు ఫెయిల్ అవుతారని నాకు ముందే తెలుసు. ఇప్పుడు నేను ఎలా పాస్ అవుతానో చూడండి. అవి బాబు, ఆ చెవిలా పడేయండి.